ప్రభువైన యేసుక్రీస్తు వారి మితిలేని కృప ద్వారా ఈ యొక్క 5వ దిన సహవాసానికి మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. ఆధ్యాత్మిక వసంతములో దేవుని రాజ్యమును సమీపించుటకును మన ద్వారా అనేకులు ఆయనను ఆశ్రయించుటకు ప్రభు మాదిరిగా ఇచ్చిన యొక్క ఫలభరితమైన జీవితమునకై ఆధ్యాత్మిక వసంతం 5వ దినం ప్రార్థన. ప్రేమ నమ్మకం గల తండ్రి, కృపగల దేవ, మీరు ఇచ్చిన శ్రేష్టమైన సమయం అనుకుంటున్న కేవలం ఉచితమైన కృపలో సజీవుల లెక్కలో చేర్చి నడిపిస్తున్న తండ్రి, ఇక ఆధ్యాత్మిక వసంతంలో నన్ను మమ్మల్ని మీరు బలపరిచి 5వ దిన సహవాసానికి నడిపించిన తండ్రి, ఆదిను అంతమునటి నడిపించమని, మీ ఫలాలు మేము ఫలించి మేము మీ రాజ్యంలోను మమ్మల్ని చూసి అనేకులు విశ్వాస సంబంధమైన జీవితంలో మీ ఎదుగు చేరి నాయన మిమ్మల్ని కనపరచు భాగ్యమును దయచేయము. ఈ మాడలి కాలమంతయు నాయన మీ దయ, కరుణ, కృపా, క్షేమమును మాకు అందించమని, రానాయన దినములు నాయన పాపము జోలికి పోక మీలో వసించులాగన మీ చిత్తమును ఆనందమును అందించమని యేసునామమున నడుచున్నాము తండ్రి, ఆమేన్. రాజులకు రాజైన ఈ మన విభుని పూజ చేయను రండి, ఈ జయశాలి కన్నా మనకింకా రాజెవ్వరును లేరని. రాజులకు రాజైన ఈ మన విభుని పూజ చేయుటకు రండి, కరుణాగల రక్షకుండై ఈయన ధరణికి దించేనయ్యా. స్థిరముగా నమ్ముకొనినా మనకొసగు పరలోక రాజ్యంబును. రాజులకు రాజైన మన విభుని పూజ చేయుటకు రండి, నక్కలకు బొరియాలుండే ఆకాశ పక్షులకు కూలుండేను. ఒక్కింత స్థలమైనాను మన విభునికి కాడలేకుండెను. రాజులకు రాజైన మన విభుని పూజ చేయుటకు రండి, త్వరపడి రండి రండి, ఈ పరమ గురుని యొద్దకు మీరాలు. దరికి చేరిన వారిని ఈ ప్రభువు తరుమాడెన్నడు దూరము. రాజులకు రాజైన మన విభుని పూజ చేయుటకు రండి. ప్రేమగల ప్రియ ప్రభు, కృపగల తండ్రి, మన జీవితాల్లో ఈ ఆధ్యాత్మిక వసంతము ఈ సంవత్సరంలో మనకిచ్చిన కృపను బట్టి దేవదేవునికి నిత్యము స్తుతులు చెల్లునుగాక. ప్రియులరా, సంఘములో ఉన్న విశ్వాసులకు వాక్యంలో ఎదిగి వాక్యంలో బలపడి పాత రోత జీవితాన్ని విడిచిపెట్టి ప్రభువులో ఫలభరితమునకు పలిచిన పిలుపును జ్ఞాపకం చేసుకుంటున్నాం. తగ్గింపుతో కూడిన ప్రతిమాలుకునే ప్రార్థనను నేర్చుకున్న కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట, సిద్ధపడుట, వాక్యమును సువార్తను ప్రకటించుట, దేవునిలో ఎదుగుట, విశ్వాసములో జీవించుట, ఆ జీవ ఫలములను దేవుని మహిమ కొరకై వినియోగించుట. గత 4 దినాలు నేర్చుకున్న యొక్క వాక్య భాగాన్ని ఈరోజు మనము దుర్నీతి చేత స్వతంత్రమును అడ్డగించే యొక్క స్థితిని కూడా మనము జ్ఞాపకం చేసుకునవలసిన వారమై ఉన్నాం. ఈ యొక్క రోమీయులకు రాయబడిన పత్రిక అపోస్తులైన పౌలు రాస్తూ 1వ అధ్యాయము 18వ వచనం నుంచి మనం గమనించినట్లయితే 18 నుంచి 32 వరకు ఉన్న వాక్య భాగాన్ని, ది కంటామినేషన్ ఆఫ్ ది జెంటైల్స్, ప్రక్షాళన చేయవలసిన విషయాలు ఇవి. మనలో కూడా చాలా ప్రక్షాళన చేయవలసిన, చాలా తీసివేయవలసిన, అనగా కనిపించకుండా కాల్చివేయవలసిన సందర్భాలు చాలా ఉంటాయి. వాటిని గురించి ఇక్కడ రాస్తూ ఆయన అంటున్నాడు, దుర్నీతి చేత సత్యమును అడ్డగించు మనుషుల యొక్క సమస్త భక్తిహీనత మీద. చూడండి, రోమీయులకు రాయబడిన పత్రిక 1వ అధ్యాయము 18వ వచనం, దుర్నీతి చేత సత్యమును అడ్డగించు మనుషుల యొక్క సమస్త భక్తిహీనత మీదను దుర్నీతి మీదను దేవుని కోపం పరలోకము నుండి బయలుపరచబడుచున్నది. గోయింగ్ ఆన్,
అవునండి. ఎలాగనగా మనుష్యుడు దేవుని నీతిని, దేవుని యొక్క సంకల్పమును విడిచి విశ్వాసే కానీ రోజులకి నడుస్తున్న కొలది ప్రభువులో విశ్వాస సంబంధమైన జీవితం తగ్గిపోతుంది. కనుకనే గత దినము 4వ దినములో మనం చూసాం, విశ్వాసము అంతకంతకు పెరగాలి, కానీ విశ్వాసం అంతకంతకు తరిగిపోకూడదు. రోజుకి నీ విశ్వాసం పెరుగుతుందో తరుగుతుందో అది నీకే తెలియాలి. నీ ద్వారా దేవుడు మహిమపరచబడుతున్నాడా లేకుండా లోకము మహిమపరచబడుతుందా అనేది నీకే తెలియాలి. దుర్నీతి చేత సత్యమును అడ్డగించుడు యొక్క మనుష్యుల ఆలోచనలు చొప్పున, అనగా సదుద్దేశంతోనూ లేకపోతే స్వలాపేక్షతోనూ మందిని, ప్రజలను వారి వైపు నడిపించుకొని, ఎవరిని బట్టి ఎవరు వారి వెనకకు రారు కానీ వారికి బలముగా ఉండరు. కానీ ప్రభు నామములో చేరుతున్న వారిని, ప్రభు నామము నిమిత్తము జీవిస్తున్న వారిని సొంత ఉద్దేశంతోనూ సొంత నీతితోనూ ప్రజలు వారిని మలుచుకొనుచున్నారు. చూడండి, ఇక్కడ వాక్యం స్పష్టం. దుర్నీతి చేత సత్యమును అడ్డగించు మనుష్యుల యొక్క సమస్త భక్తిహీనత మీద. మనుషులకే కానీ భక్తిహీనత సృష్టిలో మరి దేనికి లేదండి. మనుషులే నిర్లక్ష్యం చేస్తారు. దీనిలోనూ సొంత ఇంటి వారు, సొంత వారే అన్నిటికీ ఆటంకముగా ఉంటారు. కనుక ఎదుటి వారిలో ఏ నీతి ఉన్నదో నీకు తెలియదు. స్వనీతి ఉందా, దుర్నీతి ఉందా, దురాలాపేక్ష ఉందా తెలియదు. కానీ నీతిమంతుడు నిత్య దేవుడైన తండ్రి ఉద్దేశ ప్రకారం జీవించిన ఎడల మనం చూసాం, విశ్వాసంలో నడుచులను బట్టి దేవుడు నీతిమంతునిగా తీర్చిస్తున్నాడు. ఆ నీతి నీ జీవితాల్లో గమ్యము చేరుస్తున్నది. ఈ నీతిని నీతో కూడా నడువుటకు వచ్చిన వారు ఏ ఉద్దేశంతో ఉన్నారో నీకు తెలియదు. వారి గురించి ఇక్కడ రాస్తున్నాడు. దుర్నీతి చేత సత్యమును, అనగా ఉన్నది ఉన్నట్టు కాక, ఉన్నది ఒక రకముగా, వారి మనస్సులో ఉన్నది ఒక రకముగా, వారి మాటలో ఉన్నది మరి ఒక రకముగా అడ్డగించు మనుషుల యొక్క సమస్త భక్తిహీనత మీదను దుర్నీతి మీదను, రెండింటి మీద, మనుషుల మీదను వారి మనస్తత్వము మీదను దేవుని యొక్క కోపము వస్తుందంట. మనం ఇదే పత్రిక 10వ అధ్యాయం 3వ వచనాన్ని గమనించినట్లయితే, రోమీయులకు రాయబడిన పత్రిక 10వ అధ్యాయం 3వ వచనంలో, వారు దేవుని నీతిని ఎరుగక తమ స్వనీతిని స్థాపింపబూనుకున్నారు. కనుక ఈరోజు ప్రక్షాళన అన్నది చాలా ముఖ్యం. ఏం ప్రక్షాళన చేయాలంటే, సాధారణంగా నీలో ఉన్న ఆలోచనలు, నీకున్న ఆశలు, శరీరము కావాలనుకుంటుంది, మనసేమో తప్పు అంటుంది. కనుకనే ప్రభు అంటాడు, ఆత్మ సిద్ధమే కానీ శరీరము బలహీనం. ఈ శరీరాన్ని బలహీనపరిచి ఆత్మను బలపరచు, శరీరమును సజీవ యాగముగా ప్రభుకు సమర్పించు. ఈ రెండింటిని ఒకే రీతిగా ఉంచు. ఎవడనో రెండు పడవల మీద కాళ్ళు పెట్టి ప్రయాణం చేయలేడు కదా. 2 మార్గాల్లో ఎవరు వెళ్ళలేరు కదా. కనుక రెండింటిని ఒకటి యేసుని దేవుని చేతికి నిన్ను అప్పగించు. దుర్నీతి చేత సత్యమును అడ్డగించు. మనస్తత్వమును అర్థం చేసుకోలేక వారిని వీరిని గుడ్డిగా నమ్మిన మోసపోయేవి. 5వ దినమున ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. ఈ ప్రక్షాళన నీకు కావాలని కోరుచున్నాడు. దీన్ని విల్ఫుల్ ఇగ్నోరెన్స్ అని మనం అంటాం. విల్ఫుల్ పరిపూర్ణమైన అంగీకారముతో తిరుగుబాటు చేస్తున్నాం. లోపడటం కాదు, తిరుగుబాటు. పరిపూర్ణమైన అంగీకారం అంటే తెలిసి తప్పు చేస్తున్నాం. కనుకనే ఇది 18వ వచనం నుంచి 23 వరకు చాలా బాగుంటుంది వాక్యం. అపొస్తలుల కార్యం 17:30 మనం గమనించినట్లయితే దీనికి అనుబంధంగా అక్కడ ఇంకొక మాట మనం చూడగలం. అపొస్తలుల కార్యం 17వ అధ్యాయం 30వ వచనంలో వైద్యుడైన లూకా అంటాడు, ఆ అజ్ఞాన కాలమందుడు దేవుడు చూసి చూడనట్లు ఉన్నాడు. ఇప్పుడైతే అంతటను అందరూ మారు మనసు పొందవాలని మనుష్యులకు ఆజ్ఞ ఆయను. ఆ అజ్ఞాన కాలంలో అయితే దేవుడు చూసి చూడనట్టున్నాడంట. ఇప్పుడు సువార్త ప్రకటించబడ్డది. ప్రకటించిన వారు మన ముందే ఉన్నారు. దేవుని యొక్క ధర్మశాస్త్రము నేను నీతిమంతునిగా తీర్చలేదు, కానీ దేవుల్లో నడుచుటను బట్టి నీతిమంతునిగా తీర్చబడిన వారు ఉన్నారు. వారి యొక్క నడిపింపును బట్టి నువ్వు మారాలి. ఆ అజ్ఞాన కాలం అనగా నీకు తెలియనప్పుడు
ఆ సందర్భాలు, వసతులు, వనరులు లేనప్పుడు ప్రభు చూచి చూడనట్టున్నాడు. ఇప్పుడైతే అంతటా అందరూ మారు మనసు పొందవాలని బతిమాటలేదండి, ఆజ్ఞ అయింది. మనం రెండో దినం చూచాము, ప్రభువుని నమ్మిన వారు ప్రభు ప్రార్థనలో ప్రభు దగ్గర ప్రార్థించట్లో బ్రతిమాలు కొనుచున్నారు. కానీ ఇక్కడ వాక్యం చెప్పుటలో బతిమాడటం లేదు. అపోస్తుల కార్యం 17వ అధ్యాయం 30వ వచనం, ఇదిగో ఆ జ్ఞానకాలం ముందు దేవుడు చూచి చూడనట్లు ఉండిను, ఇప్పుడైతే అంతటా అందరూ మారు మనసు పొందవాలని మనుషులందరికీ ఆజ్ఞాపించుచున్నాడు. ఆజ్ఞ, ఇట్ ఈస్ కమాండ్, నాట్ రిక్వెస్ట్. ఈ ఆజ్ఞకి లోబడు. ఆజ్ఞకి ఆజ్ఞకి లోబడకపోతే శిక్ష ఉన్నదండి, శిక్ష ఉన్నది. చూడండి, ఇక్కడ ఆ రోమేలకు రాయబడిన పత్రిక 1వ అధ్యాయం 19వ వచనం చదువు. ఎందుకనగా దేవుని గురించి తెలియ శక్యమైనదేదో అది వారి మధ్య విసిద్ధపరచమైనది. దేవుడు అది వారికి విసిద్ధపరచను. దేవుడు వారికి తెలియచేశాడు. తెలిసి నువ్వు తప్పు చేస్తున్నావు కాబట్టి ఇప్పుడు ఆజ్ఞాపిస్తున్నాడు. తెలిసి నువ్వు దేవునికి ద్రోహం చేస్తున్నావు, దేవుని బిడ్డలను మోసం చేస్తున్నావు. ఆయన అదృశ్య లక్షణములు అనగా ఆయన నిత్య శక్తియు దైవత్వమును జగత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించుట వలన తెలియబడుచున్నవి కనుక వారు నిరుద్ధులై ఉన్నారు. మరియు వారు దేవుని ఎరిగి ఆయనను దేవునిగా మహిమపరచలేదు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించలేదు, కానీ తమ వాదముల చేత వ్యర్థులైది. అవునండి, ఈరోజు కూడా మనం ఇక లెంటని బట్టి కానీ, దేవుని వాక్యమును బట్టి కానీ, చెప్పుచున్న సేవకులను బట్టి కానీ, నడుస్తున్న ప్రజలను బట్టి కానీ ఎక్కడైనా వాదనలు ఉంటాయి. కానీ దాన్ని అన్వయించుకొని ఏదో ఒక రకంగా మనం ఫలభరితమైన జీవితాన్ని పొందాలి. దీనివల్ల నష్టము లేదు, మేలే. దీనివల్ల నష్టము లేదు, మేలే అని భావించి సద్వినియోగం చేసుకునేవారు బలవారు. కనుకనే ఆయన అంటున్నాడు, మనుష్యులు దుర్నీతి చేత ఆటంకములు, అభ్యంతరములు, అదృశ్యుడైన దేవుని గురించి, నీతో నడుచుతున్న నీలో ఉన్న దేవదేవుడు యేసునాథుని గురించి సర్వ సృష్టి సాక్ష్యం ఇచ్చుచున్నది, ఆయనకు లోబడుచున్నది. కానీ ఇక్కడ మనుషులే ఆయనకు వ్యతిరేకంగా ఉన్నారు. కనుకనే ఇక్కడ అంటాడు, దుర్నీతి చేత సత్యము అడ్డగించుచున్నది. కాబట్టి ఇప్పుడు ఆజ్ఞిస్తున్నాడు. జగత్పత్తి మొదలుకొని సృష్టించబడిన ప్రతి వస్తువు, సృష్టిలో ఉన్న ప్రతిదీ ఆయన గురించే సాక్ష్యం ఇస్తుంటే నీవు వాటిని సద్వినియోగం చేసుకోకుండా ఆయనపై తిరుగుబాటు చేస్తున్నావు. కనుకనే ఆయన అంటున్నాడు, వారి అవివేక హృదయములు అంధకారములు ఆయన్ను తాము జ్ఞానులమని ఎంచుకొని బుద్ధిహీనులైన వారు అక్షయుడకు దేవుని మహిమను క్షేమగు మనుషుల యొక్కయు, పక్షుల యొక్కయు, చతుర్పాదముల యొక్కయు, పురుగుల యొక్కయు ప్రతిరూపములుగా మార్చింది. ఆయన స్వరూపముందు మనల్ని నిర్మిస్తే మనుషుడు ఏం చేస్తున్నాడంటే, ఆ మనుషుడు దేవుడు మన కొరకు ఇచ్చిన ఆ జంతువులను, ఆ పక్షులను వాటి పోలిక చొప్పున మనిషిని మనిషి నిర్మించుకుంటున్నాడు, దేవుని రూపాన్ని మార్చేస్తున్నాడు. ఆ రోజు ఇశ్రాయేలు ప్రజలు దూడను చేసుకుంటేనే ఒప్పుకొని ఆ దేవదేవుడు ఈరోజు నువ్వు చేసే ఈ యొక్క విచిత్రమైన పనులకు అలక్ష్యము చేసి నీ ఇష్ట ప్రకారం చేయ పనులు కోరుకుంటాడంటే లేదండి. దేవుని తీర్పు నీ యొక్క భారము కాకమనిపై నువ్వు ఆయన్ని వెంబడించు. విశ్వాసమైన జీవితంలో దుర్నీతిని వదిలిపెట్టి సత్యవంతుడైన యేసు ప్రభువారు, మార్గమైన సత్యవంతుడైన యేసు ప్రభువారిని నువ్వు వెంబడించు. వాక్య స్పష్టం. అపోస్తుల కార్యం 17వ అధ్యాయం 30వ వచనంలో ఆ అజ్ఞాన కాలం ముందు దేవుడు చూచి చూడనట్లు ఉన్నాడు. కానీ ఇప్పుడైతే అంతటా అందరూ మారు మనస్సు పొందవాలని, మనస్సు మార్చుకోవాలని, మారు మనస్సు పొందాలని అందరికీ ఆజ్ఞాపిస్తున్నాడు. ఎందుకయ్యా అంటే ఎఫెసీయులకు రాయబడిన పత్రిక 5వ అధ్యాయం 6వ వచనాన్ని మనం చూసినట్లయితే, ఎఫెసీయులకు రాయబడిన పత్రిక 5వ అధ్యాయం 6వ వచనం, వ్యర్థమైన మాటల వలన ఎవడనూ మిమ్మును మోసపరుచుకొననీయకుండా ఇట్టి క్రియల వలన దేవుని ఉగ్రత అవిధేయులైన వారి మీదకి వచ్చును కనుక మీరు అట్టి వారితో పాలివారై ఉండకుడి. చూడండి, వ్యర్థమైన మాటలతో రోజంతా గడుపుతున్నావు. ఇదిగో వాళ్ళేదో ఒప్పింపు చేయాలని నువ్వు వారితో వాదిస్తున్నావేమో, మౌనంగా ఉండు చాలు. దేవుడు నీకు ఇచ్చిన ఈ యొక్క దినాన్ని దేవుని కొరకు వినియోగించు. దేవుని కొరకు వినియోగించటంలో సీయోనులో మౌనముగా ఉండటం కూడా శృతి చెల్లించినట్టే అని చెప్పారు కదా.
ఈరోజు నీ మౌనము ఎక్కడ వాదన పెట్టుకోబాకు. నీకు ఇచ్చిన అవకాశం అపవాది వాని సంతానము దీన్ని అడ్డగించి నిన్ను మానసికంగా శారీరకంగా హింసించాలని, దేవునికి దూరం చేయాలన్న ఈ యొక్క ఆలోచన దేవుడే వెరగొట్టుచుండగా నువ్వెందుకు? అందుకని అంటాడు ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 6వ, వ్యర్థమైన మాట వలన ఎవడను మిమ్మను మోసపరచనీయకుడి. ఏ జంతువు కానీ, ఏ వృక్షము కానీ, ఏ పురుగు కానీ, ఏ విధమైన దేవుని సృష్టిలో ఈ మనిషి తప్ప ఏ విధమైనది మనిషికి ఆటంకము అడ్డముగా లేదు. కానీ ఆ మనుష్యులే నువ్వు ఎవరైతే నమ్ముతున్నావో, దేవుని కంటే ఏదైతే ఎక్కువగా భావిస్తున్నావో దాని వల్లనే నీకు అవరోధమని దేవుడు సెలవిస్తున్నాడు. వ్యర్థమైన మాటల వలన ఎవడును మిమ్మును మోసపరచనీయుడి. మాటలు చాలా లయగా ఉన్నాయి, మాటలు చాలా తీయగా ఉన్నాయి. ఆ మాటలను బట్టి నువ్వు మోసపోక, ఇదిగో ప్రభువుని ఆధ్యాత్మిక వసంతములో ప్రభు పక్షమున నిలువు. ప్రభు శ్రమలలో నీవు పాలిభాగమయ్యుండు. ప్రభు ఆ మరణాన్ని గెలిచి ఏ విధంగా లేచాడో ఈ లోకములో పాపాన్ని గెలిచి పాపము జోలికి ఎన్నటికి నీ పోకుండా ప్రభువుని అట్టి పెట్టుకొనమని పేతురు మొదటి పత్రిక 4వ అధ్యాయము మొదటి 2 వచనాలు సెలవిస్తుంది. పాపము జోలికి నువ్వు ఇంకెన్నటికీ వెళ్లకుండా ఉండాలంటే ఇదిగో వ్యర్థమైన మాటలకు దుర్నీతి చేత సత్యమును అడ్డగించు మనుష్యులకు నువ్వు దూరముగా ఉండాలి. ఏలయనగా ఇట్టి క్రియల వలన దేవునికి ఉగ్రత, దేవుని కోపము అవేవి దేవులైన వారి మీదకి వచ్చును. వాళ్ళతో మనం కలవకూడదు. దుష్టుల ఆలోచన చెప్పు నడువుగా, పాపల మార్గము నిలువుగా, అపహాసకులు కూర్చుండ చోట్ల నీవు కూర్చుండక. వాక్యం స్పష్టం. వాక్యాధారముతో ప్రభు నిన్ను ముందుకు తీసుకెళ్తున్నాడు. ప్రభువులను జీవించు. గమనించండి, కొలస్సీయులకు రాయబడిన పత్రిక 3వ అధ్యాయం 6వ వచనంలో కూడా మనం ఇదే మాట చూస్తాం. మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే 1వ వచనం చదువుతున్నాను. కొలస్సీయులకు రాయబడిన పత్రిక 3వ అధ్యాయం 1వ వచనం, మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటిని వెతుకుడి. అక్కడి నుంచి చెప్పుకుంటూ వస్తూ భూ సంబంధమైన వాటిని గురించి మాట్లాడుతూ ఆ కింద 6వ వచనానికి వచ్చేసరికి వాటి వలన దేవుని ఉగ్రత అవిధేయులైన వారి మీదకి వచ్చిన. వేటి వలనగా భూ సంబంధమైన వాటి మీద ఎవరైతే మనసు ఉంచుతున్నారో, ఎవరైతే ఆపేక్ష ఉంచుతున్నారో, అవన్నీ ఉన్నాయి. విగ్రహారాధన ఉంది, ధనాపేక్ష ఉంది, దురాశ ఉంది, కామకత్వం ఉంది, అపవిత్రత ఉంది, జాగ్రత్తత్వం ఉంది. అవయవములు, దేవుని యొక్క అవయవములను మనము, దేవుని బిడలమైన మనమే మన అవయవములని, మన ఆలోచనలని భూ సంబంధమైన వాటి మీద పెడితే ఇదిగో దేవుని ఉగ్రత అవిధేయులైన వారి మీదకి వచ్చును. ఇట్ ఈస్ షూర్. తప్పకుండా దేవుని ఉగ్రత నువ్వు దేవునికి వ్యతిరేకంగా చేసే పనులను బట్టి నువ్వు అనుభవిస్తావు. కాబట్టి ఎఫెసీయులకు రాయబడిన పత్రిక 5వ అధ్యాయం 6వ వచనం కానివ్వండి, కొలస్సీయులకు రాయబడిన పత్రిక 3వ అధ్యాయం 6వ వచనం కానివ్వండి, ఈ వ్యర్థమైన వాటిని వదిలిపెట్టి దేవుని ఆజ్ఞను అంతటా అందరూ మారు మనస్సు పొందవలన ఆజ్ఞను నువ్వు చేపని ప్రభువుతో కలిసి జీవించాలని, ప్రభువు కొరకు జీవించాలని, ప్రభువులోనే నువ్వు ఉండాలని వాక్యము సెలవిస్తుంది. ఇటు స్థితిలో మనం ముందుకు సాగుదాం. ప్రభు నామములో దీవించబడదాం. ప్రభువు కొరకు జీవిద్దాం. చూడండి, మీరు అపోస్తలుల కార్యం 14వ అధ్యాయం 17వ వచనం చూసినట్లయితే, అయినను ఆయన ఆకాశము నుండి మీకు వర్షమును ఫలవంతమైన ఋతువులను దయచేయచ్చు, ఆహారం అనుగ్రహించు, ఉల్లాసముతో మీ హృదయములను నింపుచు, మేలు చేతనే తన్ను పూర్తి సాక్ష్యము లేకుండా చేయలేదని బిగ్గరగా చెప్పాను. నువ్వు ఇన్ని చేసినా, ఇంత వ్యతిరేకంగా దేవునికున్నా, ఇంకా నీకు ఇస్తున్నాడంటే ఇప్పుడన్నా మారుతావని. కనుకనే 17వ అధ్యాయానికి వచ్చేసరికి పౌలు భక్తుడు అంటున్నాడు, అంతటా అందరూ మారు మనస్సు పొందవలను. కనుక ఈరోజు రైచియస్నెస్ పీపుల్ నీడ్ కండమినేషన్. పాప ప్రక్షాళన జరగాలని ఈ దుర్నీతి చేత అడ్డగించబడుతున్న లేక సమాజం రోమీయులకు రాయబడిన పత్రిక 1వ అధ్యాయం 18వ వచనం నుంచి 3వ అధ్యాయం 20వ వచనం వరకు కండమినేషన్ ఆఫ్ సిన్, పాప సంబంధమైనది నీలో ఉండకూడదని చెప్తున్నాడు. సమయాభావం వల్ల మనం ఈరోజు 23వ వచనం వరకే మనం ధ్యానం చేయగలిగాం. మిగతాది కూడా చూద్దాం దేవుడి అనుకూలతను బట్టి. రైచియస్నెస్ పీపుల్
righteousness people needed condemnation, sin. Condemnation and sin. పాపము నుంచి ప్రక్షాళన, నీ చుట్టుపక్కల ఉన్న పరిస్థితుల నుంచి ప్రత్యేకలను చేయాలని, దుర్నీతి చేత అడ్డగించుచున్న ప్రతి వారిని నీ నుంచి దూరపరచాలని, అంతటా అందరూ మారు మనస్సు పొందాలని మనుషులందరికీ ఆజ్ఞాపిస్తున్నాడు. ఇదిగో పూర్ణ హృదయంతోనూ తిరుగుబాటు చేసే వారికి దూరముగా ఉండమంటున్నాడు. వారితో వాదనలు పెట్టుకోవద్దు అంటున్నాడు. ఇదిగో ఇన్ని జరిగినా కానీ నువ్వు ఆయన నీ మీద ప్రేమ ఉంది కాబట్టి, ఆయన నిన్ను ప్రేమించుచున్నాడు కాబట్టి, ఆయన నిన్ను విడువక తగిన కాలంలో అనుకూల సమయంలో నిన్ను ఆయన పురికొల్పుతున్నాడు. యోహాను సువార్త 1:9-10 మనకు బాగా తెలుసు. ఆయన స్వకీయుల ఎద్దుకు వచ్చాను, అయితే ఆ స్వకీయులు ఆయనను అంగీకరింపలేదు. ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు. మరి నువ్వు అంగీకరిస్తావా? ఈరోజు నిన్ను ఆయన బిడ్డగా చేర్చుకొని పరలోకాన్ని, ఆయన లోకాన్ని నీకు ఇవ్వాలని ఇష్టపడుచున్నాడు. దేవుని రాజ్యము భోజనము పానము కాదు, నీతియును సమాధానము పరిశుద్ధాత్మ యందల. ఈ దేవరాజ్యములో నీవు ఉండాలని, నీ ద్వారా అనేకులు చేర్చబడాలని, దుర్నీతి విషయమైన మనుషులకు దూరముగా ఉండమని, ఇదిగో ఆయన వారితో వ్యర్థమైన వాదనలు నీకు ఉండకూడదని, నీ జీవితంలో మేలుతోనూ జీవించాలని ప్రభువు కోరుకుంటున్నాడు. నీ కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను. ఇట్టి స్థితిలో నువ్వు ఉండి అనేకులని కనాలని, అనేకులను ప్రభు దగ్గరికి చేర్చాలని, ఆత్మల ద్వారా ప్రభువుని ఐశ్వర్యవంతుని చేయాలని దేవుని యొక్క ఉద్దేశాన్ని ఈ యొక్క ఆత్మీయమైన ఫలములలో మలించు. దేవుని కృప నీకు తోడై నడిపించునుగాక. ప్రార్థన. ప్రేమ నమ్మకము గల తండ్రి, కృపగల దేవా, ఈ యొక్క ఆధ్యాత్మిక వసంతములు 5వ దినమున మీరు మాకు ఇచ్చిన విధానమును బట్టి వందనాలు. ఇక 5వ దినమున దుర్నీతి విషయంలో నాయన మమ్మల్ని పురుకొల్పుతున్న, సత్యమును అడ్డగిస్తున్న మనుషులతో వాదనలు చేయక మమ్మల్ని మేము పరిశీలన చేసుకొని మీ కొరకు స్థిరపడి భాగ్యమును దయచేసినందుకు వందనాలు. అవును తండ్రి, అంతటా అందరూ మారు మనసు పొందవాలని ఆజ్ఞాపించారు. మీరు బతిమాలేవారు కారు. ఇదిగో నాయన, కీడు వినటానికి బాగున్నది, చెడు వినటానికి బాగున్నది, అసత్యము వినటానికి తీయగా ఉన్నది. కానీ వీటన్నిటినీ గుర్తించి దూరపరచబడి భాగ్యమని ఈ సంవత్సరం మీరు మాకు ఇచ్చినందుకు అయినా మీరు ఇచ్చిన ఈ ఎఫెసీ గ్రంథ ధ్యానములు క్షమించండి ప్రభా. రోమీయులకు రాయబడిన పత్రిక ధ్యానములో మీరు మాతో ఉండి మీకు మహిమకరంగా జీవించే భాగ్యమును దయచేయండి. ఆయన అపొస్తలుల కార్యముల్లోను, ఎఫెసీ గ్రంథములను, కొలసీల పత్రికలోను, రోమా పత్రికను ఆధారం చేసుకుని మీరు మాకు ఇచ్చిన ప్రతి మాట మాలో నాటబడి నాయన మీకు మహిమకరంగా జీవించు భాగ్యమును దయచేయమని యేసుక్రీస్తు నామమున అడిగి వేడుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియక దేవుని సకలమైన దీవెన ఈ 5వ దిన వాక్యమును విని అన్వయించుకుంటూ ఇష్టపడుతున్న ఈ యొక్క బిడ్డలకు ఈ యొక్క 5 దినములు ప్రభువులో ఫలభరితమైన జీవితాన్ని జీవిస్తున్న మీకెల్లరికీ ప్రభువు తోడే నడిపించునుగాక. ఆమేన్. హల్లెలూయా.